Hello everyone, welcome back to my channel English with Tulasi. In today's video, I wish to tell the difference between on the train and in the train. There are many people do confuse us with this. Let me explain now. But before that, please excuse me for this video because ఇది ట్రైన్లో షూట్ చేశాను. ట్రైన్ వాయిస్ ఎక్కువ రావడం వల్ల మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ కన్సిడర్ దాట్. Moving to the topic, on the train, in the train, which one is correct? Actually, on the train is the correct form. బికాస్ మనం ట్రైన్లో జర్నీ చేస్తున్నాను, నేను ట్రైన్లో వెళ్తున్నాను అన్న తెలుగు ఫామ్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. వెన్ ఎవర్ వీఆర్ ట్రావెలింగ్, కదులుతున్న వెహికల్లో మనం ట్రావెల్ చేస్తూ ఉంటే అప్పుడు ఆబ్వియస్గా ఆన్ ద ట్రైన్ అని చెప్పాలి. ఇన్ అడిషన్ టు దట్, బిగ్ ట్రాన్స్పోర్ట్ టూల్స్ అయ్యుండి, వెహికల్స్ అయ్యుండి, మనం లేచి నిల్చొని నడవడానికి కన్వీనియంట్గా ఉన్న ఏ ట్రాన్స్పోర్ట్ థింగ్స్కైనా మనము ఆన్ అనే యూజ్ చేయాలి. లైక్ ఆన్ ద బస్, ఆన్ ద ట్రైన్, ఆన్ ద ఏరోప్లైన్. సో వీటిలో మనము ఈజీగా నిల్చోగలం, నడవగలం, అటు ఇటు తిరగగలం కదా. సో ఇటువంటి ఏరియాస్లో మనం ఆన్ ద ట్రైన్ అని చెప్పాలి, ఇన్ ద ట్రైన్ అని చెప్పకూడదు. ఎస్పెషలీ ఇలా మూవ్ అవుతున్న ట్రైన్లో మనం ట్రావెల్ చేస్తూ ఉంటే వీఆర్ ఆన్ ద ట్రైన్, ఐఎమ్ ఆన్ ద ట్రైన్ అని మాత్రమే చెప్పాలి. బట్ ఇన్ ద ట్రైన్ చెప్పకూడదా మేడం అంటే ఐల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దిస్ ఆల్సో. ఇన్ ద ట్రైన్ అన్న ఫామ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ద కేసెస్ ఆర్, ఒకవేళ ఒక ట్రైన్ స్టాపింగ్లో ఉండి మీరు ఆ ట్రైన్లోకి ఎక్కుతూ ఉండి ఆ ట్రైన్లో కూర్చొని కాసేపు స్టార్ట్ అవ్వకుండా ఉండాలి, అంటే ఆ ట్రైన్ హాల్ట్లో ఉండాలి, అంటే కదలకుండా అక్కడే ఉండాలి. అటువంటి ట్రైన్ ఎక్కి కూర్చున్నప్పుడు ఐఆమ్ ఇన్ ద ట్రైన్ అని చెప్పొచ్చు. లైక్ సమ్ అదర్ కేసెస్, ఒక బస్సు ఎక్కాము, బస్ స్టాండ్లో అలాగే స్టాపింగ్లో ఉంది, అంటే ఇంకా మూవ్ అవ్వలేదు, మీరు ఎక్కారు బస్సులో వెళ్ళడానికి, అప్పుడు ఎవరైనా కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఐఆమ్ ఇన్ ద బస్ అని చెప్పొచ్చు. దట్ మీన్స్ ద బస్ నాట్ స్టార్టెడ్, అది ఇంకా మూవ్ అవ్వలేదు, స్టాండింగ్లోనే ఉంది అని అర్థం. అప్పుడు మనం ఇన్ ద బస్ అని యూజ్ చేయొచ్చు. ఇన్ ద ట్రైన్, ట్రైన్ కూడా అంతే, కదలకుండా ఉన్నప్పుడు ఇన్ ద ట్రైన్ అని చెప్పొచ్చు. సో ఫైనల్లీ మనం ఒక బిగ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో ఉండి ఆ వెహికల్ మూవ్ అవుతూ ఉండి ఇలాగ మూవ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మనం ఆన్ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. అది బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు. వీటన్నిటికీ మనము ఆన్ ద ట్రైన్, ఆన్ ద బస్, ఆన్ ద ప్లేన్ అని మాత్రమే చెప్పాలి. So I think you understand now. If you understand, let me know in the comment section. Thank you.